ఎట్లుండదు రేపు స్థానిక సంస్థలో కానీ జిహెచ్ఎంసీలో కానీ మాది గల్లీ దాకా జెండా పోతుంది ఢిల్లీ నుంచి అని బీజేపీ గట్టిగా మన ఎమ్మెల్సీలో వచ్చినాము ఆ తర్వాత మన ఈ దాంట్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గట్టిగా తీసుకుపోతాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా మీరు సందులో సైకిల్ చేసుకుంటారు ఎవరెవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే, సందులో సైకిల్. అదేమో నేషనల్ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. ఎట్లా ఉంటుంది అంటారు? కానీ ఓటు గల్లీలే ఉంది కదా, ఓటు గల్లీలే ఉంది, ఢిల్లీలో లేదు. ఓకే, కానీ ఢిల్లీడు గల్లీడు ఒకటే పరిస్థితి. అందుకోసమనే ఇలా వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ సర్దుబాట్లు అట్టున్నాయి. ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే ఇవాళ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, గొర్రెల స్కామ్ అయినా, విద్యుత్ కొనుగోలు అయినా ఇన్ని ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి, కమిషన్లు నడుస్తున్నాయి. కానీ ఒక్క దగ్గర కూడా అరెస్ట్ చేయలేదు, నిరూపించలేకపోయింది. వీళ్ళిద్దరు మంచి దోస్తాన్లో ఉన్నారు. వెనకంగా ఉన్నది నువ్వే కదా, వెనకంగా ఉన్నది కిషన్ రెడ్డే కదా. కిషన్ రెడ్డి కదా అడ్డగాకింది కేసీఆర్కి అడ్డగాకింది ఎవరు? కిషన్ రెడ్డే కదా. ఇవాళ నువ్వు యూనియన్ మినిస్టర్ ఉన్నావు వినవా? ఫోన్ టాపింగ్ భారతదేశం మొత్తానికి సంబంధించిన అది ఒక పెద్ద నేరమైన చరిత్ర. నువ్వేం చేయవు? నువ్వు కూడా చేయొచ్చు. నీ ఫోన్కు ట్యాపింగ్ అయితే చూసుకో. అందుకోసమనే సందులో వీళ్ళు బేరం, సందుల బేరం, సూదిల దారం అనేది వీళ్ళ బేరం చేసుకుంటున్నారు. కనుక రేపు అవసరం కూడా పొత్తు పెట్టుకుంటారేమో, దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికలు అవ్వపడదు కదా, గుండుసున్న వచ్చింది. దేనికి వచ్చి చెప్పు? బీఆర్ఎస్కా గుండుసున్నా అవునా? మొదలు చేసుకొని ఉన్నట్టు వేసుకుందా దరిద్రం. ఇట్లా జిహెచ్ఎంసీలో అయినా గట్టి ఇస్తుందా కాంగ్రెస్ పోటీ? ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా రాలేదు. జిహెచ్ఎంసీలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు లేరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. బలంగా బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. రేపు ఎట్లుంటుంది ఎన్నికలు? రేపు అది జరిగినప్పుడు చూద్దాం, అది చూసుకో. అది అప్పుడు జరిగితే ఎన్నికలు అప్పుడు చెప్తా నేను. మళ్ళీ ఇదే తీసుకురా అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు ఫైనల్గా మా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట మాట్లాడారు, చాలా బాధ అనిపించింది ఆ మాట చూస్తే. ఆర్టీసీ కార్మికులు మేము సమ్మె చేస్తాం, బస్సులు బంద్ చేస్తాం అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను కోసి పంచినా కూడా రూపాయి ఎక్స్ట్రా లేవు, ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నభిన్నమైందంటూ ఆయన మాట్లాడిన మాటలు కొంతమందికి చాలా బాధ అనిపించింది. ఇంకొంతమంది ఏమో ఇదే ముఖ్యమంత్రి చాదగా ముఖ్యమంత్రి దిగిపోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. మందర సామాన్కి ఏమనిపించింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు? ఈటెల రాజేందర్ ఈగలు బీక్కొని ఉన్నాడు కాబట్టి జర ఏదో బీజేపీ దగ్గర తీస్తే పోయిండు. ఆయన ఈగలు ఎప్పుడు ఊసిపోయినా కానీ బీజేపీ దగ్గర తీసి ఇంత ఎంపీ అయిండు. వినవా? ఈటెల రాజేందర్ కూడా లీడర్ రానా? నాకు అర్థం కాదు లెక్క. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ అవకాశం ఈ రాష్ట్రంలో ఇంత అవకాశవాదం ఉన్న లీడర్ ఎవరంటే ఈటెల రాజేందరే. అవకాశవాది ఈటెల రాజేందర్. కొంచెం కాంగ్రెస్తో బేరమంటాడు, కాంగ్రెస్ మా కేసీఆర్ మా లీడర్ అని చెప్తాడు. మళ్ళీ బీజేపీతో సంస్థానం చేస్తాడు. కానీ ముఖ్యమంత్రికి చేతనవుతలేదు, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, సిగ్గుంటే నిజంగా రాజీనామా చేయాలి అంటున్నాడు కదా ఈటెల రాజేందర్. సిగ్గుంటే రాజీనామా చేయాలి, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నాడు. కానీ నువ్వు అందరూ బాగా కదా, పోయిన గవర్నమెంట్ నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా ఉన్నావు. ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే సంకనాకి కేసీఆర్ పక్కన చేరి వినవా 34 మంది కార్మికులు చచ్చిపోతే నోరు మెదపలే. 34 మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చనిపోతే నోరు మెదపలే ఈటెల రాజేందర్. ఇవాళ మాట్లాడే అర్హత ఎక్కడిది నీకు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిబద్ధతోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది కనుక మనం సంలాంచుకోవాలి. మీరు కూడా ఈ రాష్ట్ర పౌరులు, మీరు గతంలో మీరు ఇబ్బంది పడ్డారు, మిమ్మల్ని ఇబ్బంది పడనీయం, మీకు అగౌరవపరచం, మిమ్మల్ని గౌరవించే విధంగా మేము ఆర్థిక వెసులుబాటు తరగతి మీకు పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే మీదొచ్చి పడితే ఇదంతా మన బాధ్యత. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలతోని ఎన్నుకోబడ్డది కాబట్టి ప్రజలను పరిపాలించే విధానం మాకు అప్పచెప్పారు కాబట్టి ప్రజలు కూడా ప్రజలను కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇవాళ ఇంకొకటి గత ప్రభుత్వంలో ఎప్పుడు పడ్డాయి జీతాలు? 18 తారీఖు నుండి 28 దాకా పడ్డాయి జీతాలు. కానీ ఇప్పుడు టెన్షన్గా 1 తారీఖు నాడు జీతాలు పడుతున్నాయి, 1 తారీఖు నాడు జీతాలు పడుతున్నాయి. కానీ మీరు ఆయన ఒక్క నోరు మేపలేదు, ఎవరు సమ్మె చేస్తే కూడా సపోర్ట్ చేయలేదు. కనుక ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసే హక్కు ఉంది, అడిగే బాధ్యత ఉంది, వాళ్ళ హక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు కూడా కార్మికులకు ఒక నిబద్ధతో డైలాగ్ వాడింది తప్ప లేకపోతే ఈసొంటి ఈటెల రాజేందర్ బొడ రాజేందర్ గారు అట్లా కాదుగా, తప్పించుకునే వ్యవహారం కాదు కదా. కరెక్ట్గా ప్రజలకు ఏం చెప్పాలనో, కార్మికులకు ఏం చెప్పాలనో అది నిబద్ధతో చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒక మాటలో ఇక చివరిగా దేశం గురించి, రాష్ట్రం గురించి, నిజంగానే ఎమర్జెన్సీ పరిస్థితులు, నిజంగానే యుద్ధం కనుక ప్రమాదం ముంచి వస్తే
మందుల సామెతలు యువతకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్పదలుచుకో? యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను సిద్ధమై ఉండాలి యుద్ధానికి. సంఘీభావం తెలిపే విధానం ఉండాలి. భారత పౌరులు మనం. పాకిస్తాన్ అనేది ఆడొక పాచిపోయిన మొకపోడాడు, ఒక్కోడు పరాయిపోతా ఉన్నాడు. ఇంకా దేశం ఎక్కడిది, యుద్ధం ఎక్కడిది? భారతదేశం తట్టుకునే దమ్ము లేదు వాళ్ళకు. ఇలా ఇద్దరు మహిళా పైలట్స్ అందులో కూడా ఒక ముస్లిం అమ్మాయింది. ఎంత గర్వపడాలి ఈ దేశం కదా. మతపరమైన కొట్టాడు కాదే, ఆడవాడు మూర్ఖులు వచ్చి హిందూ అని అడిగి చంపినని, అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు మనకు. కానీ చావనే తెచ్చారు మనలు. 26 మంది 20 మంది తెచ్చారు. చాలా దుర్మార్గం అది. కనుక అందుకోసమే పాకిస్తాన్ పని అయిపోయింది. భారతదేశం తలుచుకుంటే ఒక్క నిమిషంలో బూడిదైపోయింది పాకిస్తాన్. కనుక దేశ రక్షణలో ప్రతి పార్టీ కానీ ప్రతి నాయకుడు కానీ ఈ విభిన్న సంస్కృతితో కూడిన సమూహం ఈ భారతదేశం. విభిన్నమైన సంస్కృతులతో కూడుకున్న దేశం ఈ దేశం. ఒక పవిత్రమైన కలయికతో కూడుకున్న ఈ దేశం. కనుక ఈ దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నాడు. దేశమే కదులుద్ది. ఎవ్వడు కూడా రాజకీయ గీకలన్నీ పక్కన పెట్టి ఆ దేశం కోసం, ఈ దేశం కోసం, మన భారతదేశం కోసం, మన జన్మభూమి కోసం తప్పకుండా యుద్ధ రంగంలో అందరూ ముందు వరుసలో ఉండాలని, యువతరానికి ఈ దేశ భావి పౌరుడు మీరే, ఈ దేశాన్ని రక్షించేది కూడా మీరే. అందుకోసమనే మిలిటరీ చేస్తున్న యుద్ధానికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దేశం విజయం సాధిస్తే ఏనాడైనా కూడా అన్ని దేశాల అగ్రరాజ్యాలతో కూడా పోటీపడే స్థాయిలో ఇలా భారతదేశం ఉంది. మిసైల్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా తీసిపోయే విధంలో ఇలా భారతదేశం లేదు. భారతదేశం పవిత్రంగా ఉంది. భారతదేశ నిబద్ధత ఉంది. అన్ని కులాలు మతాలు కలిసి ఈ దేశం కోసం ఒక్కసారి వెలిగిన దేశం ఇది. అందుకోసమనే స్వతంత్ర పోరాటంలో కూడా ఇది అది ఎక్కడ తారతమ్యాలు భేదాలు పెట్టుకొని కొట్లాలి. ఈ దేశం స్వతంత్రం కావాలి, తెల్లోడు వెళ్ళిపోవాలి, మా రాజ్యం మాకు కావాలని కొట్లాడే సందర్భాలు. అందుకోసమనే ఇవాళ ఈ భారతదేశం కోసం ప్రజలు కానీ అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క మతం కొట్లాడితే ఇది కాదు. కనుక సబ్బండ జాతులు పల్లె నుంచి మొదలుపెడుతూ ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశం సైన్యానికి సంఘీభావం తెలిపే పరిస్థితి ఉంది. ఈ దేశం ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.